నమస్కారం. ఈనాటి AV9 టీవీ వార్తలకు స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్స్ ఎన్నికలు ఏలూరులోని కార్యాలయ భవన్లో ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో 14 మంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షురాలుగా యు నాగలక్ష్మి, కార్యదర్శిగా బి సాల్మన్ రాజు, ఉపాధ్యక్షులుగా ఎస్ గోపి, ఆర్ శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏఎస్ఎన్ మల్లేశ్వరరావు, అడిషనల్ సెక్రటరీగా వి శ్రీ పద్మజ, కోశాధికారిగా ఇ అనురాధ, మహిళా రిప్రజెంటేటివ్లుగా కె లావణ్య, వి రమ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పివివి శ్రీనివాసరావు, కె నిర్మల కుమారి, ఎల్ చైతన్య సాయి, ఎం శివరామకృష్ణ, పి సాయి రాజేష్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి ఎన్నికయ్యారు. ఈ రోజు ఏంటంటే ప్రెసిడెంట్ గా యు నాగలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ గా గోపి గారు, సెక్రటరీగా సాల్మన్ రాజు గారు, శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక ఆయన, ఇంకా ఈసీ మెంబర్స్ అందరూ కొత్తగా ఎలక్ట్ అయ్యారు. ప్రెసిడెంట్ గా యు నాగలక్ష్మి, సెక్రటరీగా సాల్మన్ రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ గా గోపి గారు, రెడ్డి గారు, అడిషనల్ సెక్రటరీగా ఏఎస్ఎన్ మల్లేశ్వరరావు గారు, సెక్రటరీగా వి శ్రీనివాసరావు గారు, ఈ అనురాధ్ గారు ట్రెజరీగా, లేడీ రిప్రజెంటేటివ్గా కె లావణ్య, ఇంకోటి లేడీ రిప్రజెంటేటివ్గా వి రమ్య, ఈసీ మెంబర్స్గా ఎల్ చైతన్య సాయి, ఎఫ్ శివరామకృష్ణ, సాయి రాజేష్, శ్రీనివాస్, నిర్మల కుమారి గారు. ఉమ్మడి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టైపిస్ట్ అసోసియేషన్ మెంబర్స్గా కొత్తగా ఎలక్ట్ అయ్యారు. 50 సంవత్సరాల నుంచి మా పూర్వ టైపిస్ట్ అందరూ కూడా కృషి చేసి దీని కన్స్ట్రక్షన్కి బాగా పనిచేశారు వాళ్ళు. దాని తదనంతరం మేము దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సంఘ భవనాన్ని, సంఘ సభ్యులను, అసోసియేషన్ని మరింత అభివృద్ధి చేస్తూ మరింత నిర్ణయాలు తీసుకున్నాం. కొత్తగా జాయిన్ అయిన టైపిస్టులందరికీ సిబిటి టెస్ట్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ టెస్ట్లో ప్రమోషన్స్కి, ఇంకా అదర్ ఈ బిల్డింగ్ డెవలప్మెంట్కి విధంగా కృషి చేస్తామని జిల్లాలోని టైపిస్టులు, స్టెనోగ్రాఫర్ల హక్కుల సాధనకు, వారి విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను తమ సమస్యగా భావించి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ టైపిస్టులు, స్టెనోగ్రాఫర్లు పాల్గొన్నారు.